మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ పప్పు చేసింది, అదే నైట్ కూడా తినండి అని చెప్తే దాంతో పాటు ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి వేస్తున్నాను. ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అయితే నా దగ్గర బీటర్ లేదు, అందుకే నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 4 ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లో కొట్టేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసాను. మా మమ్మీ ఎప్పుడు పప్పు చేసినా లేదా సాంబార్ చేసినా అయితే ఆమ్లెట్ లేదంటే అప్పడం మాత్రం పక్కా ఉండాలి. మరి మీరు ఏం తింటారో కామెంట్ చేయండి. ఇప్పుడు అది తీసుకెళ్ళి అయితే మిక్సీ పట్టేసానండి. చూసారు కదా ఎంత మంచిగా థిక్ బ్యాటర్ లాగా అయితే వచ్చింది. ఇంకా కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్ని అయితే అందులో వేసుకున్నాను. కొంచెం మూత పెట్టుకుంటే ఫ్లఫీగా వస్తుందని చెప్పి మూత అయితే పెట్టుకున్నాను. మూత తీసి చూస్తే ఇలా అయితే ఉందండి. ఇంకా తిప్పడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, విరిగిపోతుందేమో, మళ్ళీ వీడియో తీస్తున్నాను నా పరువంతా పోతుందేమో అని భయపడ్డాను. టేస్ట్ అయితే సేమ్ నార్మల్ ఆమ్లెట్ లాగే ఉందండి, అది చేసుకున్నా బాగుండేది. ఇన్ని గిన్నెలు పడ్డాయి, 2 గిన్నెలతో అయ్యేది ఇన్ని చేసుకున్నాను.